తెలంగాణ అభివృద్ధికి కేంద్రంతో కలిసి పనిచేస్తా, మరో 50 సార్లైనా ప్రధాని కలుస్తా, త్వరలో నిమ్స్లో హ్యుందై కార్ల పరిశ్రమ, జైరాబాద్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంతో కలిసి పనిచేస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆల్రెడీ పనిచేస్తున్నాం కదా కలిసే. నిధుల కోసం అవసరమైతే ప్రధాని మోడీని మరో 50 సార్లు కలిసేందుకు సిద్ధమన్నారు. నిధుల కోసం తర్వాత కలుద్దు కానీ ఫస్ట్ 42% రిజర్వేషన్ కోసం అయితే ముందు కలగలరు ఒక్కసారి. సంగారెడ్డి జిల్లా జైరాబాద్ నియోజకవర్గంలో శుక్రవారం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో కలిసి 494.67 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు. అనంతరం జైరాబాద్ పట్టణం వస్తాపూర్లో జరిగిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో ప్రసంగించారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధి తనకు ముఖ్యమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతో ముందుకు సాగుతాయని అన్నారు. కేంద్రంపై అలిగితే రాష్ట్రాలకి నష్టమని పేర్కొన్నారు. ఉమ్మడి మెదక్ ప్రాంతంతో మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ఉన్న అనుబంధం విడదీయలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నటువంటి మాట. జైరాబాద్లో బహిరంగ సభ జరిగింది. అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అక్కడ ప్రతిపక్ష నాయకుడిని ఆహ్వానిస్తున్నా, ప్రతిపక్ష నాయకుడికి విజ్ఞప్తి చేస్తున్నా, శాసనసభకు వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని ఆహ్వానిస్తున్నా, పాలనలో ఏమైనా తప్పులు చేస్తే సూచనలు ఇవ్వండి, అవసరం మేరకు సరిదిద్దుకుంటాం, అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి రావడం, లేకుంటే ఫామ్ హౌస్లో పడుకోవడం సరికాదని చెప్పి మళ్ళీ కేసీఆర్కు సూచన. ఇక ఆయన రాడని తెలుసు. చందమామ రావే జాబిల్లి రావే, చందమామ వచ్చేది లేదు, జాబిల్లి దిగేది లేదు, ఏదో చెప్పుకుంటూ అన్నం తినిపించు, అంతే ఆ హుగ్గుపాలు తాగిపించడు.